విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, కేజీవీబీలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వైవి గణేష్, బీసీ వెల్ఫేర్ డిడి రామరెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, గురుకులాల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు వాటి మీద కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటున్నాము. తర్వాత సేఫ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటుందా, కుకింగ్ పర్పస్ కోసం మాత్రమే ఉందా లేదా, తర్వాత మెనూ కరెక్ట్గా మెనూ ప్రకారం డిస్ప్లే అయ్యిందా లేదా, దాని వెళ్తున్నారా లేదా, తర్వాత డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ డీప్ క్లీనింగ్ క్లీనింగ్ కొంత వంట పదార్థం పోకపోతే కూడా ఏమవుతుందంటే దాన్ని అవకాశం ఉంటుంది. తర్వాత రెగ్యులర్ క్లీనింగ్ is must to remove the excess heat, steam, smoke and cooking smells. Okay, it should be eroded proof, airy with adequate containers. Anganwadi centers or regular schools, primary schools. In two separate petikunamu residential validity separate. So in 107 exceed every given it goes by after be revised by incorporating these SOP yes or no questions అవి వాళ్ళు జనరిక్ అట్లా కంప్లీట్గా ఉన్నది. కంప్లీట్గా ఒకసారి కీ పాయింట్స్ వాళ్ళు ఏప్రిల్ వేసుకుంటారా, ఇప్పుడు అడిషనల్ పాయింట్స్ ఏవైతే వచ్చాయో దగ్గర అసిస్టెంట్ ఏబిసిడిఓ కానీ వాళ్ళకి దగ్గర చిన్న రిమార్క్స్ 107 హాస్టల్స్ రిమార్క్స్ వస్తున్నాయి. ఒకసారి దాంట్లో ఎవరైనా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇక్కడ ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు అని చెప్పినప్పుడు అవన్నీ మనం కంపైల్ చేసి మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళకి మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవడానికి we need somebody to sit and monitor this data. The quantity and hygiene, sanitation, drinking water and toilets. అంతే. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇచ్చే ఆర్డర్ బై ట్యూస్డే నైట్ ఒక రౌండ్ ఇన్స్పెక్షన్ అయిపోతుంది. కంట్రోలింగ్ ఆఫీసర్స్ కూడా అవేందో ఇన్స్పెక్షన్ అండ్ ఆల్సో దాంట్లోనే ఒక యాక్షన్ టేకింగ్ వర్క్స్ కూడా పెట్టారు. వాళ్ళే యాక్షన్ టేకింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి Monday kala everybody will be informed about the protocol to be followed. They will all be informed about the checklist ఏదైతే వచ్చి చెక్ చేస్తారో మీకు సీనియర్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసేది. సో ఇవి కంప్లైన్స్ ఉండే రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, నియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు. సూపర్వైజర్స్ హ్యావ్ టు ఎన్షూర్ ఇన్ మీ అంగన్వాడీ సెంటర్స్ ఎన్షూర్ చేసుకోండి, హెచ్ఎంస్ హ్యావ్ టు ఎన్షూర్ ఇన్ ఆల్ దర్ స్కూల్స్. సో ఇన్ఫర్మేషన్ మండే కల్లా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలి. దే షుడ్ ఆల్సో బి అవేర్ ఆఫ్ ది ప్రోటోకాల్ విచ్ హస్ టు బి ఫాలోడ్. మనం ఏంటంటే వంట చేసేటప్పుడు ప్రికాషన్స్ మెయిన్గా ఇప్పుడు ఒకే రకమైన అడ్వకేటింగ్ ఉండవు కదా. ఒక సైడ్ రావు, ఒక సైడ్ మంచిగా ఉంటుంది. దానివల్ల డిఫరెన్స్ టైప్లో ఉంటుంది. అన్ని రైస్ అంటే ఒక్కొక్క మిల్లర్ కాదు కదా, ఇలా మనకు 100 మిల్లులు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ తోటి మనకు రైస్ వస్తాయి కాబట్టి మనం దానికి ఈక్వల్గా రావాలంటే రావు. Ensuring that quality and food is provided to children or education to the hospital. So it is figured in the last 6 weeks, whatever incidents important to take action of opportunity to recharge the character. And very often the reason is the incident are substandard and without changing the change the circle. That's not only to politics surrounding the incident, but we should, as administrators, be very committed to ensuring that the food is given locally often restrictions in our schools. And checking the ourselves along with other things. Important is usually necessary feature of any inspection. Any field inspection was never complete without visit to the locally Anganwadi or hostel or hospital. So my request to all of you to revise this habit and direct all district officers to visit the local institutions when they are possible. So that it is possible that if they try to go through and then the instructions, guidance, and then to be some